వెల్కమ్ టు 9 Vibes న్యూస్. రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడ తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికి నీళ్లు ఇవ్వటం కాకుండా కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్ల నీటి తాగునీటిగా వాడుకోవాలని తెలిపారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చు అవుతుందని వెల్లడించారు. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సూచించారు. ఇంటింటికి నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని తెలిపారు. నెలాఖరులో సర్పంచుల పదవీ కాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీరు అందని ప్రాంతాలు, ఆవాసాలపై సమగ్రంగా సర్వే చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన 10 కోట్లలో 1 కోటిని తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు హ్యాబిటేషనల్ రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు తెలుపగా వీటన్నిటికీ తారు రోడ్లు వేయాలని సీఎం సూచించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. ఇది ఇవాల్టి స్టోరీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 Vibes న్యూస్.